తెలంగాణలో 1,00,00,000 మంది మహిళలను సంఘటితం చేసి వారందరినీ కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పథకాన్ని శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్నారు. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించింది. శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రారంభించనుంది. గ్రామీణ, పట్టణ మహిళలను, యువతులను, వృద్ధ మహిళలను ఒకే గొడుగు కిందకు చేర్చి ఆర్థిక స్వాతంత్ర్యం, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ద్వారా వారిని శక్తిమంతం చేయడమే దీని ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ ఎత్తున మహిళా శక్తి సభ జరగనుంది. దీనికి 1,00,000 మంది వరకు మహిళలను సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొననున్నారు. మహిళా సాధికారత, ప్రభుత్వ కృషి, మహిళా సంఘాల విజయాలపై సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాలలో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలను బస్సు ఓనర్లుగా మార్చాం, పెట్రోల్ బంకులు తదితర పథకాలు ప్రారంభించాం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం అందిస్తున్నాం. మహిళా సాధికారత బలోపేతమే లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ని ఆవిష్కరిస్తున్నాం అని ఆమె వివరించారు. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.